శ్రీ హ్రీ క్లీ ఐ సౌహ సౌహ ఓ హ్రీ శ్రీ ఇది ఒక రౌండ్. హ్రీం హ్రీం క్లీం ఐం సౌహ ఓం హ్రీం శ్రీం అనే శక్తి బీజాక్షరాలతో ఇది మన దేహంలో ఉన్న షట్చక్రాలని మనము వాటిని చైతన్యాత్మకం చేయటానికి ఈ బీజాక్షరాలని మనము ఉపయోగించి మన దేహంలో ఉన్న ఈ షట్చక్రాలని చైతన్యం చేస్తూ ఉన్నాము. ఈ శ్రీం అనేది హృదయము. హృదయం దగ్గర శ్రీ మీ 3 వేళ్ళు, బొటన వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు 3 వేళ్ళు కలిపి మీ హృదయం దగ్గర పెట్టుకొని అక్కడ బిగిన్ 1 అంటే అనాహత చక్రము. శ్రీ 2 విశుద్ధ అంటే గొంతు దగ్గర మీ 3 వేళ్ళు తీసుకొచ్చి గొంతు దగ్గర పెట్టుకున్నప్పుడు హా హా గుడిస్తే హీకి క్రావడి 0. హ్రీ నెక్స్ట్ 3 మణిపూరకము అంటే బొడ్డు నాభి ప్రాంతము. అక్కడ క్లీం కాగుడిస్తే కీకు కీ కింద లావత్తు 0 అంటే మీ 3 వేళ్ళు నాభి స్థానం దగ్గర పెట్టుకున్నప్పుడు క్లీ. నెక్స్ట్ నాభి స్థానానికి ఒక బెత్త అంటే 4 వేళ్ళు అడ్డంగా పెట్టుకున్న దాని కింద భాగం లింగ స్థానము అంటాం. అది స్వాదిష్టానము. దాని దగ్గర ఐం ఐ ఐ కింద మూలాధారము అంటే ఆధార స్థానము అంటే వెన్నెముక చివరి భాగము. కాబట్టి మనము కింద ఆధార స్థానంలో చెయ్యి పెట్టలేం కాబట్టి మన దృష్టిని మన వెన్నెముక చివరి భాగమైన వెనక ఒక గుంటలాగా ఉంటుంది. మనకి ఒక ఇది వెన్నెముక చివరి భాగంలో కొంచెం ఒక గుంటలాగా అలా అనిపిస్తుంది. అది మూలాధార స్థానం అన్నమాట. దానికి కొంచెం లోపల దాన్ని సాకి ఔత్వం 2 సున్నాలు విసర్గ సౌహ సౌ గాని సౌహ గాని 2 పలకొచ్చు. ఎందుకంటే మూలాధారము అనేది ఆధార స్థానం కాబట్టి అది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అది తొందరగా కదలదు కాబట్టి సౌహ అనేది ముందు ఎక్కువగా పలుకుతాం. అంటే ఒత్తిడి ఎక్కువ, విసర్గకి ఒత్తిడి ఎక్కువ. సౌ అనేది సౌహ అని పలికినప్పుడు ఆ మూలాధారములో ఆ ఒత్తిడి అనేది బాగా కలిగించినప్పుడు తొందరగా కదులుద్ది అనే దానికి ఆ విసర్గ ఉపయోగించారనమాట. అంత గట్టిగా దాని మీద ప్రెషర్. అప్పుడు అలా అక్కడ నుంచి వెనక భాగం నుంచి సౌహ అని అక్కడ నుంచి ఓంకారం వెనక భాగం నుంచి వెన్నెముక వెనక భాగం నుంచి తలదాకా సౌహ ఓ
మన తల మీద బ్రహ్మరంధ్రము అంటే మాడు మీద ఒక చిన్న గుంట ఉంటుంది. దాని దగ్గరకి ఆ బ్రహ్మరంధ్రం దగ్గరకి అంటే దానిని సహస్రారము అంటాం. సహస్రార చక్రము అని అంటారన్నమాట. అది ఓంకారం. ఆ ఓంకారం ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం? మూలాధారము సౌహ అని ఎక్కడైతే ఎండ్ చేసామో, ఆ ఎండ్ చేసిన దగ్గర నుంచి వెనక వైపుగా మనము తలపైకి ఆ ఓంకారాన్ని పైకి తీసుకొచ్చి మూలాధారాన్ని సహస్రారముతో కలుపుతున్నాం. అక్కడ నుంచి మరలా ముందు వైపు నుంచి గొంతు దగ్గరకు వచ్చినప్పుడు ఇంతకు ముందు చెప్పిన బీజాక్షరమే హ్రీం. మళ్ళా అక్కడి నుంచి హృదయంతో మనం ఎండ్ చేస్తూ శ్రీం అనాహతముతో ఎండ్ చేసాం. అనాహతముతో బిగిన్ చేసాం శ్రీంతో, మరలా శ్రీం అనే దాంతో ఎండ్ చేసాం. ఇలా మనము ఒక చోట కొంచెంగా పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు ఒక 5 రౌండ్స్ గనక చేస్తే మన దేహము అనేది శ్రీచక్ర నిర్మితముగా ఉంటుంది. అంటే మనము దేవినైతే పూజిస్తూ ఆ దేవిని శ్రీచక్ర రూపంలో పూజిస్తామో, ఆ దేవి యొక్క దేహము శ్రీచక్ర రూపము అని మనం అనుకోని పూజిస్తామో, అదే శ్రీచక్ర నిర్మితమైన మన దేహములో ఈ షట్చక్రాలని కూడా మనం చైతన్యాత్మకం చేసినప్పుడు, మన దేహము గూడా చైతన్యాత్మకంగా అయ్యి, మనలో ఉన్న అనేక రుగ్మతలు ఈ ప్రకాశం అనేది బ్రహ్మరంధ్రం ద్వారా మూలాధారం వరకు ప్రసారమయ్యి, ఈ నాడుల కూడలులు షట్చక్రాలు అంటే మన వెన్నెముకలో ఉన్న నాడుల కూడలులు. కాబట్టి ఆ నాడుల కూడల మీద ప్రెషర్ ఎక్కువయ్యి వాటన్నిటిలో నుంచి ఈ ప్రకాశము అనేది నెట్టబడటం ద్వారా మనలో ఉన్న మలినాలు అవ్వచ్చు, ట్యాన్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా ఈ ప్రకాశము ద్వారా బయటికి నెట్టబడుతుంటాయి. మనం కొన్నాళ్ళు చేసినప్పుడు మనలో ఉన్న మలినాలు, నెగెటివ్స్, రకరకాలైన మనము చేసిన అనేక కర్మల భావనలు అవి అన్ని రూపాలు దాల్చి మన దేహంలో అన్ని చోట్ల కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఈ కాంతి ప్రసారం వల్ల బయటికి నెట్టబడుతూ ఉంటాయి. కాబట్టి అలాగా నెట్టబడినప్పుడు మన దేహము అనేది కొంచెం ఈ ఈ చుట్టూ ఉన్న చక్రాల చుట్టూ ఉన్న నరాలు అనేది దేహమంతా వ్యాపించి ఉంటాయి ఆ స్థానాల నుంచి. అలా దేహమంతా కాంతి దేహము, కాంతి అణువులుగా మారిపోతాయి. కాంతి అణువులుగా మారిపోయి కాంతి దేహము, పాంచభౌతిక దేహము అనేది మనము చేస్తూ చేస్తూ దాని ద్వారా ధ్యానం చేస్తూ షట్చక్ర విన్యాసము, ధ్యానము చేయటం వల్ల మన దేహము అనేది కాంతి దేహంగా మారిపోతుంది. కాంతి దేహంగా మారిపోయినప్పుడు మనలో ఉన్న ఆ ఆత్మస్థితి అనేది మన దేహస్థితి కంటే ఆత్మస్థితి పెరుగుతూ మనలో ప్రతి సూక్ష్మాన్ని అవగాహన చేసుకునే స్థితిగతులు అనేది పెరుగుతాయి. దానికి షట్చక్ర విన్యాసము అనేది చేసినప్పుడు మన దేహానికి, మన ఆత్మస్వరూపానికి, మన చుట్టూ జరిగే అనేక విషయాలని సూక్ష్మమైన అవగాహనలు, వివేకాన్ని పెంచుకోవటానికి మనకి షట్చక్ర విన్యాసము అనేది ఉపయోగిస్తుంది.